ప్రభుత్వ భూములను పరిరక్షించాలి అంటూ కలెక్టర్ పిలుపునిచ్చిన వార్త. ఇక పాలమూరు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈసారి సగం కూడా సాగులోకి రాలేదు అన్నట్టుగా తీసుకున్నటువంటి కథనం ఇది. సగం కూడా సాగవలేదు. పాలమూరులో ఇప్పటివరకు 45.93%. వ్యవసాయ శాఖ తాజా గణాంకాల్లో వెల్లడి. ఆగస్టు ప్రారంభమైన పాలమూరులో పంటల సాగు విస్తీర్ణం 50% కూడా దాటలేదు. ఈ ఏడాది వర్షాలతో పాటుగా జలాశయాలకు సాగునీరు వస్తుంది. అయినా ఉమ్మడి జిల్లాలో జూలై 31 వరకు ఆశించిన స్థాయిలో పంటలు సాగు కాలేదు. సాగు విస్తీర్ణంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. ఇక గవర్నర్ను జితేందర్ రెడ్డి కలిసినటువంటి వార్తను ప్రధానంగా తీసుకున్నారు. దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ల ఆలస్యంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఇక రిజిస్ట్రేషన్ల ఆలస్యంతో ఇబ్బందులు, కొత్త సబ్ రిజిస్ట్రార్లు విధుల్లో చేరుకుపోవడమే కారణం. ఇక మహబూబ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 30 మంది దస్తావేజులతో వచ్చారు. సదాశివపేట నుంచి బదిలీపై రావాల్సిన సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ నగర్కు రాలేదు. అక్కడ పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ బదిలీపై హైదరాబాద్కు వెళ్తుండడంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంపైనే దృష్టి సారించారు. ఇక కొత్త దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఇక మధ్యాహ్నం తర్వాత జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ చేశారట. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఇవి ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వార్తలు.